హలో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు 6 టీవీ. ఇవాళ మనమైతే వచ్చేసాము వివేకానంద జనరిక్ మెడికల్ స్టోర్స్. ఇది వచ్చేసి గ్రీన్ పార్క్ కాలనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర కర్మన్ఘట్ లో ఉంది. సో నేను ఇక్కడ విజిట్ చేసే ముందు ఫస్ట్ అయితే నేను అందరినీ బయట అడిగి తెలుసుకుంటే నాకేం తెలిసిందంటే ఇక్కడ వీళ్ళకి టైం ఉండదు అసలు. ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా టైం లేదని చెప్పేసి అయితే నేనైతే విన్నాను. ఇక్కడ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ తక్కువ ధరకే ఇక్కడ వాళ్ళు మనకి మెడిసిన్స్ అమ్ముతున్నారు. ఎట్ ఏ టైం ఇక్కడ వీళ్ళు వివేకానంద ఫౌండేషన్ నుంచి వీళ్ళు ఇక్కడ వాళ్ళ షాప్ అయితే స్టార్ట్ చేశారని విన్నాము. సో ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మనకి బయట మెడిసిన్స్ కంటే ఇక్కడ ఎందుకు తక్కువ ఇస్తున్నారు, అసలు అడ్వాంటేజెస్ ఏంటి, అసలు మందులు వాడొచ్చా, అసలు క్యాన్సర్ వాటికి ఇక్కడ షుగర్ పేషెంట్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి దొరుకుతుందా లేదా, అసలు వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ వివేకానంద మెడికల్ స్టోర్స్ అని చెప్పేసి నాకైతే ఎక్సైటింగ్ గా ఉంది. అసలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం అని చెప్పేసి. సో లెట్స్ గో. నా పేరు అశోక్ రెడ్డి మేడం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను దుర్గాయంజాల్లో ఉంటాను, అక్కడ నుంచి వస్తున్నాను. ఓకే, మీకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు ఈ వివేకానంద జనరిక్ మెడికల్ స్టోర్స్? ముఖ్యంగా శ్రీను నాకు ఇక్కడ గ్రీన్ పార్క్లో ఉన్నప్పుడు నాకు గత 10 సంవత్సరాల నుంచి బాగా పరిచయము. ఇక్కడ ఏదైనా మెడిసిన్ కావాలంటే ఇక్కడే వచ్చేది. ముఖ్యంగా శ్రీను ఇక్కడ సామాన్య ప్రజలకు అందుబాటులో మెడిసిన్ చాలా లాభాలు అనేది కాకుండా చేయకుండా పబ్లిక్కి సేవ చేయడం అనేది చాలా చెప్పుదగిన విషయము. అతను కూడా ఎన్నోసార్లు నేను బయట కూడా ఎన్నో షాపులు కూడా అడిగాను, ఎన్నో రకాలుగా నేను తెలుసుకుని వచ్చాను కూడా. అయినా కానీ ఇక్కడ ఒక సర్వీస్ ఉందని తెలుసుకున్నాను నేను ఇక్కడ. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత మెడిసిన్ ఏ విధంగా వాడాలి, ఏ విధంగా చెప్పాలి, ఏ డాక్టర్ని కలవాలి, ఏ విధంగా పోతే మనకు తగ్గుతుంది అనే విషయము చాలా మటుకు చాలా హెల్ప్ చేసేవాడు. మరి బయట మెడిసిన్ కి ఇక్కడ ఉన్న మెడిసిన్ కి తేడా ఏంటిది? ఉంది మేడం, సేమ్ మెడిసినే, జనరిక్ మెడిసిన్ అని చెప్పి వివేకానంద ఫౌండేషన్ కింద సోషల్ వెల్ఫేర్ కింద ప్రకారంగానే చేస్తున్నానని చెప్పాడు. ఎన్నోసార్లు అడిగాను, ఏం సీను మరి దానికి జనరల్గా బయట అయితే 150 రూపాయల స్లిప్ ఉంది అనుకోండి, ఇక్కడ మరి ఎందుకు ఇట్లా ఇస్తున్నావు సీను నువ్వు 30 రూపాయలు అంటే, అన్న నాకు సర్వీస్ కావాలి, ముఖ్యంగా అన్నిటికంటే ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను నేను. మరీ నేను నాకు నా పొట్ట నా ఖర్చు వరకు ఉంటే సరిపోతుంది, తర్వాత మిగతా నాకు ఏముందన్న సర్వీస్ చేయాలి, అందరి మనసులో ఉండాలి నేను అని చెప్పి ఎన్నోసార్లు నేను అడిగాను, చెప్పాడు కూడా అతను. నేను కూడా దానికి చాలా సార్లు రియాక్ట్ అయ్యాను. చాలామంది మా ఫ్రెండ్స్ను కూడా ఈ గ్రీన్ పార్క్ కాలనీ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా కలిసినా కానీ చెప్పేవాళ్ళు. ఒకసారి ఈ షాపులో ఒకసారి బంద్ ఉన్న అంటే ఏదైనా ఫోటో పోయినా కానీ మరీ ఇక్కడ వెయిట్ చేసి ఆ రోజు షాప్ బంద్ ఉన్నా అని మళ్ళీ రోజు వచ్చి ఇక్కడ ఒక 10 రూపాయలు మిగులుతాయని ఆలోచిస్తాం కదండి మెయిన్గా మెడిసిన్. అందుకని ఎక్కువగా ఇక్కడికి రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే బయట క్వాలిటీకి ఇక్కడ క్వాలిటీకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ డిఫరెంట్ గా ఉంటాయి, ఇప్పుడు స్లిప్ మీద డిఫరెంట్ నేమ్ ఉంటుంది, మీరు బయట తీసుకునేవి డిఫరెంట్ నేమ్ ఉంటుంది, అపోలో ఫార్మసీ కానీ అక్కడ. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? క్వాలిటీ ఓకేనా? క్వాలిటీ సేమ్ ఉంది మేడం, అలాంటి ఏం లేదు. అతను కూడా ఏదైనా ఫార్ములా చూపించినప్పుడు, ఏదైనా స్లిప్ ఇచ్చినప్పుడు ఆ స్లిప్ పైన ఈ విధంగా ఫార్ములా ఉంటుంది, ఈ బయట ఫార్ములాకి ఈ ఫార్ములాకు చూపించేవాడు. మేము వేసుకున్నప్పటికీ ఏ రోజు కూడా మాకు రియాక్షన్ కానీ అలాంటివి ఏం ప్రాబ్లం రాలేదు. ఆయన ఎప్పుడూ సక్సెస్గానే మందులు ఇచ్చేవాడు. అందుకనే ఈరోజు ఈ షాప్కి అందరం కూడా రావడం జరుగుతుంది, అందరం 4 డబ్బులు మిగిల్చుకోవడం జరుగుతుంది మేడం. అట్లా మీరు ఇక్కడ ఎక్కువ ఏ మెడిసిన్స్ కొనుగోలు చేస్తారు ఇక్కడ? మెడిసిన్ అంటే మేడం ఇప్పుడు దగ్గు కానీ, జలుబు కానీ, జ్వరం కానీ ఏదైనా వచ్చిందంటే దాదాపుగా ఏదైనా మెడిసిన్స్ డాక్టర్లు ఎవరైనా ఇచ్చినా కానీ ప్రతి మెడిసిన్ ఇక్కడ దొరుకుతుంది, అవైలబుల్ ఉంటుంది మేడం. మీరు అపోలో ఫార్మసీకి ఏం వెళ్ళారా మేడం? ఇప్పుడు ఎట్లుందంటే అపోలో ఫార్మసీలో చాలా కాస్ట్లీ మేడం, అది ఎంతసేపు అన్ని ధనికులకు మాత్రమే ఉపయోగపడేది. ఈ జనరిక్ అనేది దాంట్లో జనరిక్లో కూడా మళ్ళీ వివేకానంద ఫౌండేషన్ అనేది చాలా చెప్పుకోదగిన విషయము. ఇక్కడ అనేక రకాలైన స్ట్రైక్ ఏంటంటే సర్జికల్గా కానీ మెడిసిన్ అనేక రకాల టోటల్ ఆల్ కంపెనీస్ విల్ బి దేర్ మనకు దొరుకుతున్నాయి మేడం ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా మంచి సర్వీస్ ఉంది మేడం. శ్రీను బ్రదరు అందరితో మంచిగా
రిలేషన్ మెయింటైన్ చేస్తూ అతను కూడా డే అండ్ నైట్ కష్టపడుతూ ఇక్కడ రాత్రి ఏ రోజు మనకు టాబ్లెట్ కావాలన్నా అతను పలికి మనకు టాబ్లెట్ ఇస్తాడు మేడం. అట్లా నేరుగా రేటింగ్ ఇవ్వాలనుకుంటే వివేకానంద జనరిక్ మెడికల్ స్టోర్స్ కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్ అంటే మేడం ఇప్పుడు దానికి 100% బేడా మెడికల్ షాప్ కంటే 100% 200% కూడా ఇవ్వచ్చు మేడం. ఓకే, థ్యాంక్ యూ.